అసత్యం చెప్పడం ప్రజలను చంపుతుంది, అందువలన పాపం కలుగుతుంది. కాబట్టి ధర్మరక్షణకై అబద్ధం చెప్పడానికి కూడా నేను ఇష్టపడను. నువ్వు ఏవేవో కానుకలు ఇచ్చి భోగాలు కల్పించి నన్ను లోభానికి లొంగేలాగా చెయ్యకు. నాకు లభించే ఉత్తమ గతిని నాశనం చెయ్యకు. మద్వాక్యం నానృతం లోకే కచ్చిత్ కుర్యాత్ సమాప్నుహి. ఈ నా మాట లోకంలో ఎవడో అసత్యం చేయలేడు. నా ఈ మాట అటువంటిది, ఇది నిజం. కనుక నువ్వు నా శాపాన్ని తప్పకుండా అనుభవిస్తావు అని శపించాడు. ఓ శల్య, నువ్వు నన్నంతే ఆక్షేపించిన నీ యందు ఉండే స్నేహంతోనే నీకు ఈ విషయాన్నంతా చెప్పాను. అయినా కూడా నువ్వు ఆక్షేపించడం, నిందించడం మానవు అని నాకు తెలుసు. కనుక నోరు మూసుకొని కూర్చొని నా మాట పాటించు అన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 43వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కర్ణుడు సూటుపోటి మాటలు మాట్లాడుతున్న మదరరాజైన శల్యుణ్ణి నివారించి ఇలా అన్నాడు. ఓ శల్య, నువ్వు నాకు కథ చెప్పి ఏవేవో వాగావు. ఇలాంటి మాటలతో నువ్వు నన్ను భయపెట్టలేవు, నా ఉత్సాహాన్ని తొలగించలేవు. యుద్ధభూమిలో ఇంద్రుడితో కలిసి దేవతలందరూ నాతో యుద్ధం చేసినా నాకేమీ భయం లేదు. అలాంటి నేను కృష్ణుడితో కలిసి ఉన్న అర్జునుడికి భయపడతానా? భయపడను. నాకు అర్జునుడు అంటే లెక్కలేదు. నిరుత్సాహపరిచే మాటలతో నన్ను భయపెట్టడం నీ వల్ల కాదు. భయపెట్టాలంటే ఇంకా ఎవరైనా ఇక్కడ దొరుకుతారేమో వెతుక్కో. నన్ను పరుషంగా మాటలు అనటం మాత్రమే నీకు చేత అయింది. అది తప్ప నీకు వేరే బలమే లేదు. ఇది తప్ప ఇక నువ్వేమీ చేయలేవు. ఓ దుర్మతి, నా ఉత్తమ గుణాలను పొగడటం నీకు చేత కాదు. అందుకే నన్ను నానా మాటలు అంటున్నావు. ఓ శల్య, ఈ కర్ణుడు భయపడటానికి పుట్టలేదు, భయపెట్టడానికి పుట్టాడు. తెలుసుకో. నేను యుద్ధంలో విజృంభించాలని, నా కీర్తిని వృద్ధి చేసుకోవటానికే పుట్టాను. ఓ శల్య, నువ్వు సారథివి, సకుడివి కావటం మొదటి కారణం. స్నేహంతో నిన్ను నేను క్షమించటం రెండవ కారణం. దుర్యోధనుడి కోరిక తీరాలని అనుకున్నాను, ఇది మూడవ కారణం. ఈ 3 కారణాలతోనూ నువ్వు ఇప్పుడు బ్రతికున్నావు. ఓ శల్య, దుర్యోధనుడి పని సిద్ధించాలని శ్రమిస్తున్నాను. కనుక ఆ బాధ్యత నా మీద ఉంది. కనుకే నువ్వు ఈ క్షణం బ్రతికున్నావు. నువ్వు మాట్లాడే పరుషమైన మాటలంతా భరించి క్షమిస్తాను అని నేను ఇంతకుముందే ప్రతిజ్ఞ చేశాను. ఆ మాటకు కట్టుబడి ఉంటాను. నువ్వేమేమంటావో అవన్నీ భరిస్తానని చెప్పుకున్నాను. కాబట్టి అది చెప్పిందే తప్పైపోయింది. కానీ ఏం చేస్తావు? చెప్పా. కనుక నాకు 1000 మంది శల్యలు అడ్డుపడినా సరే శత్రువులను చంపకుండా వదిలిపెట్టను, చంపేస్తాను. శత్రువులపై జయిస్తాను. మిత్రద్రోహస్తు పాపీయాన్ ఇతి జీవసి సాంప్రతం. మిత్రద్రోహం మహాపాపం అని నేను అనుకోవటం వల్లనే ఇప్పుడు నీకు బ్రతికి ఉన్నావు, తెలుసుకో అని అంటున్నాడు కర్ణుడు. కృష్ణుడంతా వింటున్నాడులేండి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 44వ అధ్యాయం. శల్యుడు కర్ణుడితో ఇలా అన్నాడు. ఓ కర్ణ, శత్రువులను గురించి నువ్వు మాట్లాడే ఆక్షేపపు మాటలు కేవలం డంబాలు మాత్రమే. నీ వంటి కర్ణులు 1000 మంది లేకపోయినా యుద్ధంలో శత్రువులను జయించవచ్చు. అది పెద్ద సమస్య కాదు అన్నాడు. ఆ మాటలు చాలా పరుషంగా ఉన్నాయి. కర్ణుడు వాటిని విని అంతకంటే 2 రెట్లు అధికంగా అప్రియమైన మాటలను ఇలా పలికాడు. ఓ మద్రదేశరాజా, ధృతరాష్ట్రుడి సన్నిధిలో చెబుతూ ఉండగా నేను విన్న మాటలను చెబుతున్నాను. ఏకాగ్రమైన చిత్తంతో విను. ఒకసారి ధృతరాష్ట్రుడి నివాసంలో ఎంతోమంది విప్రులు వచ్చి చిత్రమైన వివిధ దేశాల గురించి చెప్పారు.
పూర్వపు రాజులు కథలను కూడా చెప్పారు. అప్పుడు అక్కడ వృద్ధుడైన ఒక విప్రుడు బాహ్లీక దేశాన్ని మద్ర దేశాన్ని నిందిస్తూ ఇలా చెప్పాడు: హిమాలయాలు, గంగ, సరస్వతి, యమున, కురుక్షేత్రాలు సరిహద్దులకు బయట ఉండేవారు పంచనదులకు ఆరవదైన సింధు నదికి మధ్యలో ఉండేవారు వాహీకులు. వారు ధర్మబాహ్యులు, అపవిత్రులు. వారిని విడిచిపెట్టాలి. అక్కడి రాజభవన ద్వారం ముందు గోవర్ధనం అనే మర్రి చెట్టు, సుభద్రం అనే వేదిక 2 ఉన్నాయి. అవి నాకు చిన్నప్పటి నుంచి చాలా గుర్తు. ఎందుకంటే నేను ఒకనాడు చాలా రహస్యమైన పని మీద వాహిక దేశంలో ఉన్నాను. అందువల్ల అక్కడ వారితో కలిగిన సంబంధాల వల్ల నాకు ఈ విషయమంతా తెలిసింది. అక్కడ శాకలం అనే నగరం, ఆపగ అనే నది ఉన్నాయి. అందులో జర్తికులు అనే వాహికులు నివసిస్తూ ఉంటారు. వారి ప్రవర్తన నింద్యమైనది. వాహిక దేశీయులైన స్త్రీలకు సంబంధించిన ఒక బంధువు అక్కడి నుంచి వచ్చి ఆ కురుజాంగాలను నివసించాడు. ఆ సమయంలో విరహం తట్టుకోలేక ఎంతో దుఃఖిస్తూ ఇలా గొణుక్కున్నాడు: నా ప్రేయసి పొడవైనది, ఘోరవర్ణం గలది, సన్నని కంబళి వంటి చీరను కట్టుకొని ఉంటుంది. ఇక్కడ ఉన్న నన్ను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఎక్కడున్నా కూడా నేను అందమైన రావి నదిని దాటి నా దేశానికి ఎప్పుడు వెళతానో, శంఖాలతో చేసిన పెద్ద పెద్ద గాజులు తొడుక్కొని చక్కగా అలంకరించుకున్న అక్కడి సుందరీమణులను ఎప్పుడు చూస్తానో, వారు మనిషిల ఆలేపంతో కన్నులను అలంకరించుకొని శోభతో కనిపిస్తూ ఉంటారు. వారు గోధుమ రంగుతో ఉంటారు. కన్నులు, నుదురు కాటుకతో అలంకరించుకొని ఉంటారు, శోభిస్తూ ఉంటారు. శరీరాన్నంతా కంబళితోనూ చర్మంతోనూ కప్పుకొని ఉంటారు. వారు ఎంతో అందగత్తెలు. మద్దెలు, డోలు, శంఖము, మార్దలాలను వాయిస్తూ నృత్యం చేస్తూ ఉంటారు. వారిని నేను ఎప్పుడు చూస్తానో, ఆ అడవుల్లో జమ్మి, గోగు, వెదురు పొదలు ఉంటాయి. వాటిల్లో మేము ఎప్పుడు సంచరిస్తామో, ప్రయాణం చేస్తూ త్రోవలో అరిసెలను, తీపి పూరీలను, మజ్జిగతో కూడిన పేలపిండి ముద్దలను ఎప్పుడు తింటామో, బాగా తిండి తిని బలిష్ఠులమై వెళుతూ పాఠశాలల వస్త్రాలను ఎప్పుడు అపహరిస్తామో, వారిని ఎప్పుడు బాగా చితకగొడతామో అని పైకి మాట్లాడాడు. నేను ఆ మాటలు విన్నాను. వాహికులు అలాంటి సంస్కార శూన్యులు, దురాత్ములు, చెడు స్వభావం కలవారు. కనుక వివేకం గల ఏ సత్పురుషుడనైనా వారి ఎదుట 2 గడియలు నిలబడి ఉంటాడా? ఉండడు కదా. ఓ శల్య, ఆ విప్రుడు రాజ్యసభలో అలా ఆచార శూన్యులు, చెడు పనులు చేసే వాహికులు గురించి చెప్పాడు. అలాంటి వారి పాపపుణ్యాలతో ఆరోభాగాన్ని నువ్వు తీసుకుంటున్నావు అని ఆ విప్రుడు ఇంకా మరొక విషయాన్ని కూడా చెప్పాడు. దాన్ని కూడా విను. ఆ దేశంలో ఒక రాక్షసి ఉంది. ఆమె ప్రతి కృష్ణపక్ష చతుర్దశి నాడు సకల సంపదలతోనూ నిండిన శాకల నగరంలో రాత్రిపూట దుందుబి మ్రోగిస్తూ ఇలా పాడుతూ ఉంటుందట. చక్కగా అలంకరించుకున్న గోధుమ రంగు స్త్రీలతో కలిసి నాట్యం చేస్తూ ఈ శాకల నగరంలోని వాహీకుల కథలను ఎప్పుడు పాడతానో అని పాడుతూ ఉంది. చూసావా, ఇలాంటి దుష్టులు వాహికులు. బాలురు, వృద్ధులు కూడా ఇలా చెడు పాటలు పాడుతూ ఉంటారు. ఇక వారిలో ధర్మం ఎలా ఉంటుంది? ఓ శల్య, దీన్ని బాగా తెలుసుకో. ఆ విప్రుడు కౌరవ సభలో ధృతరాష్ట్రుడి ఎదుట చెప్పిన విషయాన్ని మళ్ళీ నేను చెప్తున్నాను విను. శరద్రు, విపాశ, ఐరావతి, చంద్రభాగ, వితస్త అనేవి 5 నదులు. 6వది సింధు నది. అక్కడ గోగు చెట్లు, అడవులు చాలా ఉన్నాయి. హిమాలయానికి యువతలగా ఉన్న ఆ ప్రదేశాన్ని అరట్ట దేశం అంటారు. అక్కడ ధర్మం నశించి ఉంటుంది.
అక్కడికి ఎవరు వెళ్ళకూడదు. ధర్మకర్తలు నశించిన వారు, సంస్కారహీనులు, చెడు నడత వల్ల పుట్టినవారు అయినటువంటి వాహికులు ఉంటారు అక్కడ. వారు యజ్ఞాలు చేయకూడదు, వారి అర్హత లేదు. కనుకనే వారు ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని దేవతలు, బ్రాహ్మణులు, పితరులు స్వీకరించరు. వాహికులకు అరట్టకులు అని పేరు. వారు జారజ పుత్రులను కంటారు. కాబట్టి విద్వాంసుడు వారిని దూరంగా ఉంచాలి. ఓ శల్య, ఆ విప్రుడు కౌరవ సభలో చెప్పింది మరొకసారి నీకు చెబుతున్నాను విను. యుగంధర నగరంలో పాలు త్రాగి అచ్యుత స్థలం అనే నగరంలో ఒక రాత్రి నివసించి భూతి లయంలో స్నానం చేసిన వాడు స్వర్గానికి వెళ్ళలేడు. అంటే ఇవన్నీ చెడ్డవి. పర్వతం నుంచి బయలుదేరి వెనుక చెప్పిన పంచనదులు ప్రవహించే ప్రదేశాన్ని అరట్టం అంటారు. అక్కడే వాహికులు నివసించే ప్రదేశాలు ఉన్నాయి. ఉత్తములు ఎవరు ఆ దేశంలో 2 రోజులు కూడా నివసించరు. ఎందుకంటే అవి పాపపు దేశాలు. ఆ ప్రాంతంలోనే ఉండే విపాశ నదిలో 2 పిశాచాలు ఉన్నాయి. వాటిల్లో ఒకటి బహికం, రెండవది హికం. ఈ ఇద్దరి సంతానాన్ని బాహికులు అంటారు. బ్రహ్మదేవుడు వీరిని సృష్టించలేదు కనుక వీరు నీచ జాతిలో పుట్టారు. ఇలాంటి మనుష్యులు ఇక నానావిధ ధర్మాలను ఎలా తెలుసుకోలేరు. హిమాలయాల్లో ఇంకా కూడా కింది తట్టు అరట్ట దేశంలో అటువంటి మనుషులు ఇంకా కూడా ఉన్నారు. విచిత్రంగా ఉంటారు వాళ్ళు. ఆ జాతి వాళ్ళు ఇంకా ఉన్నారు. కారస్కురాలు, మహిష్కలాలు, కరండాలు, కేరళాలు, కర్కోటకాలు, వీరకాలు అనే దేశాలు ధర్మహీనులై ఉన్నాయి. కనుక ఈ దేశాలను విడిచిపెట్టాలి. ఒక రాక్షసి పెద్ద పెద్ద రోళ్లను వడ్డాణంగా ధరించింది. రోళ్లను అది ఒక తీర్థయాత్రికుడు ఇంట్లో ఉండి ఈ మాటల్ని అంది. అక్కడి నీటి పేరు వాహికం. యజ్ఞ వేదికలు అక్కడ ఉండవు. వారు యజ్ఞ యాగాదులను చేయరు కనుక వారిచ్చే ఆహారాన్ని దేవతలు స్వీకరించరు. ప్రస్థలం, గాంధారం, అరట్టం, ఖశం, వసాతి, సింధు, సౌవీరం అనేవి నింద్యమైన దేశాలని తెలుసుకో అన్నాడు కర్ణుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 45వ అధ్యాయం. కర్ణుడు శల్యుడితో ఇలా అన్నాడు. మళ్ళీ వాదం చేస్తూనే ఉన్నారు. ఓ శల్య, నేను నీకు మళ్ళీ కొన్ని విషయాలను చెబుతున్నాను. వాటిని ఏకాగ్రమైన మనస్సుతో విని బాగా అర్థం చేసుకో. పూర్వం ఒకనాడు మా ఇంటికి ఒక బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆయన మా ఇంట్లోని వ్యవహారాలను చూసి చాలా సంతోషించి ఇలా అన్నాడు. నేను హిమాలయ శిఖరం మీద చాలా కాలం ఒంటరిగా జీవించాను. అక్కడ విభిన్న ధర్మాలు గల అనేక దేశాలను చూశాను. ఆ దేశాలన్నిటిలోనూ ఏ కారణం వల్ల కూడా ప్రజలు ధర్మ విరుద్ధంగా నడుచుకోరు, ధర్మంగానే నడుచుకుంటారు. వేదవేత్తలు చెప్పిన ధర్మాన్ని వారు ఉన్నది ఉన్నట్లుగా అనుసరిస్తారు, చెబుతారు. మహారాజా, నానా ధర్మాలతో ఉన్న అనేక దేశాల్లో నేను సంచరించాను. తిరిగి వస్తూ వాహిక దేశానికి వచ్చాను. ఆ దేశంలో వాహికుడు మొదట విప్రుడై తరువాత క్షత్రియుడవుతాడు, ఆ తర్వాత వైశ్యుడవుతాడు, తర్వాత శూద్రుడవుతాడు. మళ్ళీ అతడే విప్రుడు, మళ్ళీ అతడే దాసుడు అవుతాడు. అక్కడ ఒకే కులంలోని కొందరు విప్రులుగాక కొందరు స్వేచ్ఛాచారులై వర్ణసంకర సంతానాన్ని కంటారు. గాంధార, మద్రక, వాహిక దేశీయులు మందబుద్ధులు. నేను సమస్త భూమండలాల్లో సంచరించి వాయుకులలో మాత్రమే ధర్మ వ్యవహారంలో విపరీతమైన ప్రవర్తన ఉందని గమనించాను. ఆ దేశంలోనే ధర్మ సాంకర్యం వ్యాపించి ఉందని తెలుసుకున్నాను. వాహికుల నీచ కార్యాలను ఆ విప్రుడే కాదు, ఇతరులు కూడా నాకు ఇంకా
కొన్నిటిని చెప్తున్నారు, వాటిని కూడా చెబుతున్నాను విను. పూర్వం ఒకప్పుడు కొందరు దోపిడీ దొంగలు అరట్ట దేశం నుంచి ఒక ఉత్తమ స్త్రీని అపహరించారు. అందువల్ల ఆమె వారిని ఇలా శపించింది: ఇప్పుడు నేను బాలికను, నాకు బంధువులు ఉన్నారు, అయినా మీరు నన్ను అవమానించారు కనుక ఈ కులంలోని స్త్రీలందరూ చెడు వర్తన గలవారవుతారు. ఓ నరాధములారా, ఇందువల్ల మీరు ఈ ఘోరమైన పాపం నుంచి విముక్తిని పొందలేరు. కాబట్టి వారి ఆస్తిపాస్తులకు వారసులు మేనల్లుళ్ళు అవుతారు, కానీ కొడుకులు మాత్రం కారు అని శపించింది. ఓ శల్య, కురుదేశీయులు, పాంచాలురు, సాల్వులు, మాత్స్యులు, నైమిషులు, కోసలులు, కాశీదేశీయులు, అంగదేశీయులు, కళింగులు, మాగధులు, చేదీదేశీయులైన ఉత్తమ వ్యక్తులకే ధర్మం తెలుసా? వారు ధర్మాత్ములై ఉంటారు. కానీ భిన్న భిన్న దేశాల్లో ఉన్న బాహికులు తప్ప దాదాపు అంతటా ఉత్తమ పురుషులు ఉంటారు. మత్స్యదేశం నుంచి కురు పాంచాల దేశాల వరకు, నైమిషం నుంచి చేదీ దేశం వరకు సజ్జనులు ప్రాచీనమైన ధర్మాన్ని అనుసరిస్తూ బతుకుతారు తెలుసా? మద్ర పంచనద దేశీయులు అలాంటి వారు కాదు. అక్కడ వారు మోసగాళ్ళు. ఓ మహారాజా శల్య, ఇది విషయం, ఇది సత్యం. నువ్వు మద్రదేశీయుడు కాబట్టి దీన్ని తెలుసుకొని జడులాగా ఉండు, అంటే నోరు మూసుకొని ఉండు. నువ్వు వాహికులను రక్షించే రాజువు, నువ్వు తెలుసా? శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.